హాయ్ అండి. ఈరోజు నేను మీతో బియ్యం రవ్వతో ఉప్మా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది చాలా టేస్ట్‌గా అయితే ఉంటుందండి. మనకి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ లాగా అయితే ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఇలాంటి ఒక సిల్వర్ తపాలా పెట్టుకున్నాను. అందులో సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైన తర్వాత అందులో నేను పొట్టు మినపప్పు వేస్తున్నానండి. ఇలా పొట్టు మినపప్పు వేసి చేస్తే ఉప్మా అయితే చాలా రుచిగా ఉంటుంది. తర్వాత ఇందులోనే నేను ఒక స్పూన్ ఆవాలు వేస్తున్నాను. తర్వాత దీనిలో పచ్చిశనగపప్పు కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ నేను పచ్చిశనగపప్పు కొంచెం ఎక్కువగా వేసుకుంటున్నానండి. ఎందుకంటే మనం ఉప్మా తినేటప్పుడు ఈ పచ్చిశనగపప్పు మనకి చాలా రుచిగా అనిపిస్తుంది. ఇందులో మనం కాయగూరలు ఏమీ వేసుకోకపోయినా పర్వాలేదండి. ఉప్మా ఇలానే చాలా బాగుంటుంది. కావాలనుకుంటే ఇందులో పచ్చి బఠానీ, బంగాళాదుంపలు, క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ తరిగిన అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేస్తున్నాను. అల్లం వేసిన తర్వాత అందులోనే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసుకొని కొంచెం ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత అందులో మనం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మాత్రమే వేస్తున్నాను. ఇందులో నేను ఎటువంటి కూరగాయలు కూడా వేయడం లేదు. కరివేపాకు వేసుకున్న తర్వాత మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందులో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ మనం ఒక కప్పు రవ్వకి 2 కప్పులు వాటర్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను ముందుగానే వాటర్ అలాగే రవ్వ కూడా కొలిచి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కప్పు రవ్వకి మనం 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను 3 కప్పుల రవ్వ అయితే చేస్తున్నానండి. అందుకే నేను 6 కప్పుల వాటర్ అయితే వేసుకున్నాను. మనం ఈ రవ్వకి మాత్రం ఖచ్చితంగా కొలత అనేది ఉండాలి. ఎందుకంటే మనకి బియ్యం నూక ఉప్మా పొడి పొడిగా రావాలంటే మనం వాటర్ మాత్రం ఖచ్చితంగా కొలతనే వేసుకోవాలి. ఇక్కడ నేను 6 కప్పుల వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇందులో నేను సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఒక్కసారి మూత పెట్టుకున్న తర్వాత మనకి ఆ వాటర్ బాగా బాయిల్ అవుతుంది. బాయిల్ అయిన తర్వాత అందులో మనం నూకైతే వేసుకోవాలి. ఇక్కడ మీరు వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి. మీకు ఈ ఉప్మా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడైతే వాటర్ బాయిల్ అయింది కదా. బాయిల్ అయిన తర్వాత ఇందులో నేను ఇదే కప్పుతో 3 కప్పుల రవ్వ అయితే వేస్తున్నాను. వేసిన తర్వాత ఒకసారి మనం బాగా కలుపుకోవాలి. మనం నూక వేసేటప్పుడే అది కలుపుకుంటూ వేసుకోవాలి. లేదంటే మనకి ఉండలుగా అయిపోతుంది. కాబట్టి నూక వేస్తూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఒక 5 నిమిషాల్లో ఉప్మా అయితే రెడీ అయిపోతుందండి. దీనికి ఎక్కువ టైం కూడా పట్టదు. చూసారు కదా, ఆ నూక ఉడకడానికి ఆ వాటర్ అయితే సరిపోతుంది. ఇంకా మనం ఎక్స్ట్రా వాటర్ అయితే వేసుకోనవసరం లేదు. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం సాల్ట్ చూసుకొని మూత అయితే పెట్టుకోవాలి. మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు అలా వదిలేస్తే మనకి వేడివేడిగా బియ్యం నూక ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఇది కొంచెం లూజ్గా ఉంది, కానీ మనం ఒక్క 5 నిమిషాలు పక్కన పెట్టేసి వదిలేస్తే అది కొంచెం పొడి పొడిగా అయితే తయారవుతుంది. ఈ ఉప్మా మనం వేడివేడిగా కన్నా కొంచెం చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. పొడి పొడిగా ఆ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇందులో మనం సాంబార్ కానీ బొంబాయి చట్నీ కూడా వేసుకొని తినొచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అయితే మనం ఇది బ్రేక్ఫాస్ట్గా కానీ లేదంటే నైట్ డిన్నర్లో కానీ తింటే చాలా బాగుంటుంది. మనకి త్వరగా డైజెషన్ కూడా అవుతుంది. ఇలాంటి ఇంకా మరిన్ని వీడియోస్ మీకు చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.